హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. ఎస్, మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 o'clock అవుతుంది. సో రెడీ అయిపోయాను అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇది నేను బయట లోకల్ స్టోర్లో తీసుకున్నదే, ఆన్లైన్లో కాదు. మంచి బ్రౌన్ కలర్ అవుట్ఫిట్ అనమాట. సింపుల్గా ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను. కొంచెం జలుబు చేసింది, అందుకే గొంతు తేడాగా ఉంది. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటన్నది కూడా నేను వీడియోలోనే షేర్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడైతే ఇంకా మరి టైం అయిపోతుంది, బయలుదేరిపోతాం. మధ్యాహ్నం లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా కేక్ కటింగ్ ఆబ్వియస్లీ ఇంకేముంటుంది, ఫ్యామిలీ అందరం కలిసి బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా సో మంచిగా లంచ్కో లేకపోతే డిన్నర్కో వెళ్ళడం, కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి, ఓకేనా? సరే అయితే మరి లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇంక ఇక్కడైతే నేను హెయిర్ కలర్ చూసుకుంటున్నాను, హెన్నా పెట్టించుకున్నాను అనమాట. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. అంటే న్యాచురల్ కలర్ కదా, అంటే నార్మల్ కలర్స్ వేసుకునే బదులు ఇలా హెన్నా పెట్టుకుంటే ఎంత న్యాచురల్ కలరో, చాలా బాగా వచ్చింది. ఎండలో అయితే ఇంకా మంచి షైనింగ్ వస్తుంది. అండ్ ఇక నేను నా లిప్స్టిక్ షేడ్ చూపిస్తున్నాను. అండ్ తర్వాత నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుని సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఒక చేతికి వాచ్ అండ్ ఒక చేతికి బ్యాంగిల్. అండ్ ఇంక ఇప్పుడైతే ఇంకా బయలుదేరాలి. శ్రీధర్కి హెన్నా పెట్టాను అనమాట తనకి, అందుకనే నా చేతికి అలాగా గోరింటాక్లాగా ఎంత మంచి కలర్ వచ్చేసిందంటే చాలా బాగా వచ్చింది. ఈ అవుట్ఫిట్ నేను బయట తీసుకున్నాను. బయట అంటే మన వైజాగ్లో కాదులేండి, మేము షాపింగ్స్కి వెళ్తాం కదా స్టాక్ పర్చేస్ చేయడానికి, అక్కడ తీసుకున్నాను. అండ్ అక్క అవుట్ఫిట్ వచ్చేసి ఇది మన మధుస్ కలెక్షన్స్దే, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ అవుట్ అండి. ఇది కలెక్షన్ ఒక 2 months బ్యాక్ తీసుకుందనమాట అక్క అప్పుడు. సో ఇంక ఇప్పుడు బర్త్డే కదా అని చెప్పి జస్ట్ నార్మల్గా లంచ్కి వెళ్ళేటప్పుడు ఈ అవుట్ఫిట్ వేసుకుంది. బయట వర్షం పడినా కూడా ఎంత వేడిగా ఉక్కగా ఉందంటే. అండ్ మా పిల్లలు ఇదిగోండి, చాలా రోజులు అవుతుంది మీ అందరికీ షేర్ చేసి, వీళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్. అండ్ నేను కూడా వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, కోల్డ్ ఇదంతా. వాయిస్ కూడా ఇప్పటికీ మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మమ్మీ, నేను, అక్క మ్యాండేటరీ ఒక పక్క ఫోటో అండ్ ఒక పక్క వీడియో క్లిప్. సో ఇప్పుడు మేము లంచ్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారు కదా, చూపిస్తాను నేను మీకు. సో మేము ఎవ్రీ టైం ఏదైనా కొత్త రెస్టారెంట్ మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. ఈసారి వచ్చేసి మేమైతే ఫస్ట్ మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే రాజుగారి దాబా ఉంటుంది కదా, అక్కడికి అనుకున్నాము. ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ అనమాట, మన రుషికొండ దగ్గర ఉంటుంది కదా సాయిప్రియ పక్కన. సో హట్స్లో ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ వెళ్ళామంటే లైక్ నేను శ్రీధర్ పిల్లలు వెళ్ళామన్నమాట. బట్ మమ్మీ వాళ్ళు, అక్క వాళ్ళు, మేమందరం అయితే వెళ్ళలేదు. సరే ఈరోజు ఇంకా లంచ్ పార్టీ ఇక్కడ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం. సో వెళ్ళిన తర్వాత చూస్తే అస్సలు ఖాళీ లేదు. నార్మల్గానే ఈ రెస్టారెంట్ అసలు ఖాళీ ఉండదు. దట్టు మేము వెళ్ళింది నార్మల్ డేసే, అంటే లైక్ అక్క బర్త్డే ట్యూస్డే కదా పడింది. సో అయినా కూడా అస్సలు ఖాళీ లేదు, వెయిటింగ్, చాలా టైం టేకింగ్ కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము ఏం చేసామంటే ఋషి వ్యాలీ రెస్టారెంట్ ఉంది కదా, లాస్ట్ టైం వెళ్ళాము. సో అక్కడికే మళ్ళీ వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది అపోలో ఫిష్ కాజుతో, అప్ప ఎంత టేస్టీగా ఉందంటే. నెక్స్ట్ ఎగ్ 65 ఒకటి తీసుకున్నాము, ఇంకా లూజ్ ప్రాన్స్ ఒకటి, అండ్ చికెన్ 65 ఒకటి తీసుకున్నాం, అది చికెన్ రోస్ట్ అనమాట. అండ్ ఇంక మెయిన్ కోర్స్లోకి వచ్చేసి కర్డ్ రైస్ పక్కా, ఎందుకంటే ఇక్కడ అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం. మంచిగా లంచ్ చేసి తర్వాత ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా తినేశారు, నేనైతే తినలేదండి. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ లైక్ 4:35కి ఇంకా కేక్ కటింగ్ అనమాట. దారిలో వస్తున్నప్పుడే ఇంకా కేక్ కూడా తీసేసుకున్నాము. ఈ కేక్ చూస్తే ఎంత యమ్మీగా ఉందంటే ఫ్రెష్ చాయిస్లో తీసుకున్నాం అనమాట. సో ఇంకా అక్క రెడీ అయిపోయి వచ్చేసింది. అండ్ ఈ అవుట్ఫిట్ నేను అక్కకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను అనమాట. చెప్పాను కదా బయట మేము షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను, అంటే లైక్ స్టాక్ పర్చేస్ చేసినప్పుడు. ఇక్కడ మన వైజాగ్ అయితే కాదండి. సో అక్కకి ఒక 2 dresses తీసుకున్నాను. ఈ డ్రెస్ ఒకటి, ఇంకొకటి పింక్ కలర్ పార్టీ వేర్ డ్రెస్. సో అది కొంచెం లూజ్ అయ్యింది, తర్వాత ఆల్టరేషన్ చేసి వేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. బర్త్డే గిఫ్ట్ కింద 2 అవుట్ఫిట్స్. అండ్ నేను నా అవుట్ఫిట్ కూడా నేను అక్కడే తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే తెలిసిందే కదా,
కేక్ కటింగ్ కంపల్సరీ ఉంటుంది అండ్ మంచిగా ఫ్యామిలీతో లంచ్ ఆర్ డిన్నర్కి వెళ్తామన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంకా మమ్మీ డాడీకి ఇక్కడ కేక్ అయితే తినిపించేస్తుంది. అండ్ మా మమ్మీ శారీ కూడా ఆబ్వియస్లీ మధుస్ కలెక్షన్స్, ఎందుకంటే కాటన్ శారీ కట్టుకున్నారు. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు పట్టు శారీ కట్టుకున్నారనమాట. ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్కి ఇలా కాటన్ శారీ అయితే కట్టేసుకున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ శ్రీధర్ వచ్చేసి జాయిన్ అవుతారనమాట. అంటే యాక్చువల్లీ తను ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ క్యాంప్ నడుస్తుందన్నమాట మా అకాడమీలో. అదే మాకు శ్రీ మెరాకిల్ క్రికెట్ అకాడమీ ఉంది కదా, దాంట్లో పిల్లలకి సమ్మర్ క్యాంప్ అవుతుంది. అందుకే శ్రీధర్ అసలు ఖాళీ ఉండట్లేదు, మాతో పాపం టైం స్పెండ్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. లాస్ట్ మూమెంట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు, అది కూడా హడావిడిగా వచ్చేసారనమాట. ఇంకా సో అప్పటికే మేము కేక్ కటింగ్ అయిపోయింది అండ్ ఫొటోస్ అవి కూడా తీసేసుకున్నాం మంచిగా. అండ్ ఇక్కడ చింటూ, సో ఇంకా 1 by 1 ఫ్యామిలీ ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా ఫొటోస్ అవన్నీ ఆబ్వియస్లీ మ్యాండేటరీ, ఎందుకంటే ఇవన్నీ మెమరీస్. లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అప్పటికిప్పటికి ఎలా చేంజ్ అయ్యింది ఏంటి అవన్నీ ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడ డాడీ మమ్మీ బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇంక డాడీ మనీ ఇచ్చేస్తారు ఏదైనా కొనుక్కోమని ఎప్పుడు రెగ్యులర్గా. అండ్ ఇంక ఇక్కడైతే అక్కకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి కూడా నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అందరూ కూడా మెసేజెస్ అయితే ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి 11 సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ ఇంక ఇక్కడ ఒక పక్క వీడియోస్ తీసుకుంటున్నాము, ఒక పక్క పిక్స్, ఒక పక్క షార్ట్ వీడియోస్ అన్నీ ఇంకా లైన్గా వస్తాయి కాబట్టి ఇంకా టైం చూసారు కదా, అప్పటికే 5:30 అయిపోయిందనమాట. ఇంక ఇది మా ఫ్యామిలీ పిక్, అంటే లైక్ మమ్మీ, నేను, డాడీ, అక్క. సో ఇంకా అలా అనమాట. ఇంకా తర్వాత ఇంకా కేక్ కట్ చేసుకుని మంచిగా బౌల్స్లో వేసుకుని ఇంకా ఎంజాయ్ చేసేస్తున్నారు పిల్లలు కూడా. ఇంకా అవుట్ఫిట్స్ అయితే మార్చేసుకున్నారనమాట. మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి మార్చుకున్నారు. ఇటు వచ్చి నేను మా డాడీయే అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోలేదు, మిగతా అందరూ కూడా అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసేసుకున్నారు. అండ్ ఇంకా నాకైతే నిజంగా ఫుల్ కోల్డ్ చేసేసింది అనమాట, అందుకే నా ఫేస్ కూడా చాలా డల్గా ఉంది. కొంచెం నిద్ర కూడా పడుకుని పోయాను. లంచ్ చేసి వచ్చేసిన తర్వాత ఒక 1 hour పడుకుని లేచాను, కొంచెం రిలీఫ్ అనిపించింది. ఏదైనా సరే హెల్త్ బాగపోతే ఎందుకో డల్గా డ్రౌజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా జలుబు చేస్తే ఇంకా అస్సలు చెప్పలేము, మైండ్ అంతా కూడా తలనొప్పి వచ్చేస్తుంది. అండ్ ఇంక ఇక్కడ అక్క నాకు కేక్ వద్దన్నా కూడా తిను, టేస్ట్ చేయు అని చెప్పేసి అంటుంది, ఎందుకంటే స్వీట్ తింటే నాకు ఏదోలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంక నేను తినబుద్ధి వేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ బాల్కనీ దగ్గర మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటనుకుంటున్నారు, మామిడిపల్లి చెట్టు. ఇవి సువర్ణ రేఖలు అనమాట. అండ్ ఇంకొకటి ఏదో పేరు చెప్పింది మమ్మీ, నాకు ఐడియా లేదు. సో 2 రకాలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముందు కాయల్లో ఉండేటప్పుడు పచ్చడి పెట్టేసాం కదా, ఇప్పుడు ఇంక ఇవి మరి ఇంకా పచ్చడి పెట్టడానికి పనికిరావు, ఎందుకంటే ముగ్గిపోతున్నాయి కాబట్టి. మంచిగా సువర్ణ రేఖలు రసాలు కదా, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా స్వీట్ ఉంటాయి. సో ఇంకా శ్రీధర్ వచ్చేసారనమాట. ఇంకా మేము బయలుదేరిపోతున్నాము, బాయ్ చెప్తున్నాను అనమాట. అండ్ పిల్లలు రావట్లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, సండే వస్తారనమాట. ఎందుకు అంటే అసలు యాక్చువల్లీ ఈరోజే మాతో పాటే వచ్చేయాలి, కానీ మేము వాళ్ళకి ఉండమని చెప్పామన్నమాట అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ ఈ క్లైమేట్లో పిల్లలు తీసుకుని వెళ్ళాలంటే అంత మంచిది కాదు. హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ దారిలో శ్రీధర్ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారనమాట ఆగి. అండ్ క్లైమేట్ కూడా చూసారా, చూడ్డానికి క్లైమేట్ ఎంత బాగుందంటే, కానీ ఎందుకో తెలీదు చాలా చాలా గుబురుగా ఉక్కబెట్టేసింది అనమాట. ముందు రోజంతా వర్షం పడింది నైట్, అయినా కూడా అసలు డిఫరెంట్ క్లైమేట్ ఉండడం వల్ల అందుకే మేబీ హెల్త్ అందరివి కూడా జలుబులు చేయడాలు. అంటే ఇంకా జూన్ మంత్ వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆబ్వియస్లీ జూన్ మంత్లో ఎండలు ఉంటాయి అనుకోండి, అయినా కూడా అటు ఇటు ఉంటుంది కదా క్లైమేట్. సో నా డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది కదా, అంటే ఇది ఒరిజినల్ కలర్ కూడా బయట ఇంకా బాగుంటుంది. అండ్ ఫొటోస్ వీడియోస్లో ఇంకా మంచిగా వచ్చింది అనమాట. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా రీజనబుల్ అండి, చాలా తక్కువకే వచ్చింది. హలో, సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. అంటే యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను బొటీక్కి వెళ్ళాను, కొంచెం వీడియోస్ అవి షూట్ చేసడానికి వెళ్ళాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే లగేజ్ ప్యాకింగ్ అయితే చేయాలి. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ గోరింటాక్ అయితే ఇదిగోండి, రేపటికి మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది. నా ఫేవరెట్ డిజైన్ ఇది, మండా డిజైన్ అంటారు అనమాట. ఇది అయితే పెట్టించుకున్నాను నేను. అండ్ ఇంక ఇప్పుడు ట్రాలీలో లగేజ్ అయితే సర్దాలి. సడన్గా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అవన్నీ డీటెయిల్స్ మీకు రేపటి నుంచి వస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అనమాట. ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి. ఈరోజు అక్క బర్త్డే వ్లాగ్ అయితే మేము సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము.
రెస్టారెంట్కి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నేను సారీస్ అవి నెక్స్ట్ జ్యువెలరీ అన్నీ ప్యాకింగ్ చేయాలి. ఇవి వచ్చేసి నేను ఈ సారీస్ మంచిగా ప్రీ ప్లీటింగ్ అయితే చేయించేసాను అనమాట. ఎక్కడ అంటే సింధు సారీ డ్రేపింగ్ అని చెప్పేసి ఎంబీపీ కాలనీలో ఉంటారనమాట. తన పేరు సింధు. సో మీకు మంచిగా చీర కట్టుకోవడం రాలేని వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దట్టు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మనం సారీస్కే సగం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద పెడతాను, మీరు కాంటాక్ట్ చేయండి. ఒక సారీ డ్రేపింగ్కి ఎంత కాస్ట్ పడుతుంది, 2 more than 3, 4 అయితే ఎంత పడుతుంది. వైజాగ్లో వాళ్ళకైతే ర్యాపిడో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇన్ని కిలోమీటర్స్ వాళ్ళకైతే ర్యాపిడో పికప్ అండ్ డ్రాప్అప్ కూడా ఫ్రీ ఉంటుంది. నేను ఇది వాళ్ళ దగ్గర సెకండ్ టైం అనమాట. ఒకసారి మా తమ్ముడు మ్యారేజ్కి నేను సారీ డ్రేపింగ్ చేయించుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను సారీ డ్రేపింగ్ అయితే చేయించుకున్నాను. ఇవి పట్టు సారీస్ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే, అస్సలు క్యారీ చేయలేమన్నమాట. అంటే ఐ మీన్ డ్రేపింగ్ చేయడం చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ దట్టు ప్యాకింగ్ ఎంత బాగా చేశారో చూసారా, చాలా బాగుంది ప్యాకింగ్. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్లీట్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇదిగోండి, ఇవి అయితే మన కుర్చీలు అంటారు కదా, మన చీర కుర్చీలు అనమాట. ఎంత చక్కగా డ్రేప్ చేశారంటే విత్ ఇన్ 2 minutesలో మనం సారీ అయితే చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి నేను నాలాంటి వాళ్ళకి, ఎవరైతే నాలాగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఇంత టైం వేస్ట్ చేయలేం కాబట్టి హ్యాపీగా సారీ డ్రేపింగ్ ముందు రోజే మనం ఇలా ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫంక్షన్ రోజు చిటికేస్తే రెడీ అయిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దానికి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు ఫాస్ట్గా నేను ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను. మీరు కూడా చూస్తూ ఉండండి, ఓకేనా? బాయ్. ఇక్కడ నేను టైం ల్యాబ్స్ పెట్టేసాను అనమాట. టైం ల్యాబ్స్ పెట్టి ఫాస్ట్గా ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. చాలా తక్కువ లగేజే కాబట్టి చిన్న ట్రాలీలో మొత్తం అవుట్ఫిట్స్ అన్ని, జ్యువెలరీ, ఎవ్రీథింగ్, స్కిన్ కేర్, మేకప్ అన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసేసాను అనమాట ఫటాఫట్. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అవన్నీ కూడా మీకు రేపటి కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి చెప్పండి, రైటో కాదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హలో. సో అయిపోయింది, ప్యాకింగ్ మొత్తం చేసేసాను. టైం వచ్చేసి కరెక్ట్గా 9:40 అయ్యింది. నేను నా స్కిన్ కేర్ చేసేసుకుని, ఐలైనర్ అది ఉండిపోయింది, స్కిన్ కేర్ చేసేసుకుని ఇంకా ట్యాబ్లెట్ వేసి పడుకుని పోవాలి. ఎందుకంటే కొంచెం కోల్డ్ చేసింది కాబట్టి సెట్రజన్ ట్యాబ్లెట్ వేసేసి పడుకుని పోతానమాట. మంచిగా ఎంత జలుబు చేసినా ఏసీ కంపల్సరీగా ఉండాల్సిందే, లేకపోతే నిద్ర పట్టదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏసీ ఆన్లో పెట్టేశాను, ఇంకా పడుకోవడమే. సరే అయితే మళ్ళీ రేపు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ డీటెయిల్స్ రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. నా బొట్టు ఒకటి లేదు. సరే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి మీ అందరి కోసం. స్టే ట్యూన్, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.